హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షనర్లకి శుభవార్త, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకొని వారికి పెన్షన్ అందించేవారు. ఇక వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవారు. కానీ గత నెల నుంచి పెన్షన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ అడ్డుకోవాలని కోరుతూ చంద్రబాబు అండ్కో ఎన్నికల సంఘాన్ని కోరారు. దాంతో గత నెలలో లబ్ధిదారులు సచివాలయం వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక అసలే ఎండలు మండిపోవడంతో కొందరు వృద్ధులు వడదెబ్బ కారణంగా చనిపోయారు కూడా. దాంతో ఈ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని వెల్లడించింది. అయితే కొందరికి ఇంకా పెన్షన్ డబ్బులు జమ కాలేదు. దాంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. బ్యాంకు ఖాతాలో నగదు జమ కాని వారు భయపడవద్దని, అయితే వారికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి పింఛన్ డబ్బులు ఇస్తారని అధికారులు తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 98.47 మంది పెన్షన్ లబ్ధిదారుల అకౌంట్లలో పెన్షన్ డబ్బులు జమ చేశాము. ఇక 48,92,503 మందిలో 48,17,718 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే కొందరి విషయంలో బ్యాంక్ అకౌంట్లు పనిచేయని కారణంగా పింఛన్ డబ్బులు జమ కాలేదు. ఇక వారందరికీ మే 4వ తారీఖున అంటే రేపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ డబ్బులు అందచేయాలని నిర్ణయించాము. కనుక బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాని వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 74,399 మంది పెన్షన్దారుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కాలేదని శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. వారందరికీ మే 4వ తారీఖున సచివాలయ ఉద్యోగులు ఇంటికే వచ్చి పెన్షన్లు మొత్తం అందజేస్తారని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే 65.49 లక్షల మందికి గాను 63.31 లక్షల మంది లబ్ధిదారులకు అకౌంట్లో పెన్షన్ నగదు జమ చేసినట్లు తెలిపారు. అలాగే 15,13,752 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు అధికారులు. ప్రధానంగా దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చారు. చూశారంటే మొత్తం మీదుగా ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇంకా ఎవరైతే పెన్షన్లు అయితే అందలేదో వారందరికీ కూడా రేపు 4వ తారీఖున పూర్తి స్థాయిలో పెన్షన్లు అయితే అందిస్తామని చెబుతున్నారు. ఎందుకంటే 74,399 మంది బ్యాంకు ఖాతాలకైతే మొబైల్ నెంబర్ లింక్ కాకపోవడం వల్ల డబ్బులు జమ చేయడం సాధ్యం కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే వీరందరికీ కూడా మే 4 అంటే రేపు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అయితే పూర్తి స్థాయిలో అందిస్తామని గవర్నమెంట్ అధికారులు స్పష్టంగా క్లియర్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.